సింహాచలం భూములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో కుటుంబాలకు ఊరట కలిగించిందని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే భూముల సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నామన్న గంటా న్యాయస్థానంలో కేసులు, ఇతర అడ్డంకులతో నిర్ణయాన్ని అమలు చేయలేకపోయామని తెలిపారు. ఉన్న చిన్నపాటి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి చట్ట సవరణ కూడా చేశామని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో 12,194 కుటుంబాలకు ఊరట లభించిందని తెలిపారు. పేదలకు 100 గజాల వరకు ఉచితంగా భూమి ఇవ్వనున్నట్లు చెప్పారు. 1998 సంవత్సరంలో ఉన్న ధరను ప్రామాణికంగా నిర్ణయించామన్నారు. భూములు నష్టపోతున్న సింహాచలం దేవస్థానానికి 547 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే దీంట్లో ఎన్నో అవాంతరాలని, ఎన్నో ఇట్లన్నిటి కూడా ఓవర్కమ్ అయ్యి ఇలా రాగలిగిందంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క ఇనిషియేషన్తో పాటు ప్రజల కోఆపరేషన్ కూడా. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఈ సింహాచలం భూ సమస్య దీని ఒక భూతత్వంలో అందరూ కూడా చూపించేవాళ్ళు. దానికి అటకేలకి ఒక పరిష్కారం లభించింది. విశాఖపట్నం జిల్లాలో ఒక మరుపురాని రోజుగా మేమందరం భావిస్తా ఉన్నాం. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎన్నో ఏళ్ల సమస్యకి ఈరోజు ఒక పరిష్కారం లభించింది. దీనికి విశాఖపట్నం జిల్లా తరఫున మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జిల్లా తరఫున, జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.